ఎన్నికల సమయంలో ప్రజల మనస్సులను అప్రధానమైన విషయాల మీదకి చర్చకు మళ్లించడం, అది కూడా వికృతమైనటువంటి వివాదాస్పదమైన అంశాలతో కలుష్యం సృష్టించడం ఏమాత్రం వాంఛనీయం కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా, దానికి ముందు జరిగినటువంటి వివాదాలు, దానికి ముందు డేటా వారు, దానికి ముందు హత్యలు, ఇట్లా అనేక అంశాలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దృశ్యం బాగా గజిబిజిగా మారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలనండి. నేను అప్పుడే చెప్పాను, ఎన్ని రోజులు మనం ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఏమైంది, కుటుంబ సభ్యులు ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు, వీటన్నిటితో ప్రజలకు వచ్చే ప్రయోజనం ఉంది. వాటితో ఎందుకు మునిగి తేలాలని, ఎవరి గురించి అయినా సరే, అది కూడా ఒక 20-30 ఏళ్ల తర్వాత. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ తర్వాత మనం డేటా వారు చూసాము, ఇంకా ఇతర వ్యక్తిగతమైన ఆరోపణలు చూసాము, ఖండనలు చూసాము, సోషల్ మీడియాలో మీద ఫిర్యాదులు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ చాలన్నట్టుగా కొత్తగా ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారి గురించి ఒక వివాదం ఏదో వచ్చిందని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ అత్యుత్సాహంతో ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నారు. ఒకరెవరో పోలీసులకు ఫిర్యాదు చేశారని. ఆ విషయం పోలీసులకు వదిలేయచ్చు, అది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి అంశము. రెండవది, దాని మీద అంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ వల్గరైజేషన్ ఆఫ్ పొలిటికల్ డిబేట్స్, డైవర్షన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇష్యూస్, బేసిక్ ఇష్యూస్ అనేది ప్రజలకు ఎంత హాని చేస్తుంది? టీడీపీ వైసీపీల మధ్య యుద్ధంలో పదే పదే ఇలా జరుగుతూ వస్తుంది. అంటే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడడం, ఎవరు పొడిచారు, ఎవరో పొడిచారు, ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేరు, ఆయన బట్టి ఎన్నికల పోరాటం జరుగుతున్నది లేదు. ఇటువంటప్పుడు ఇప్పటి వరకు జరిగిందైతే ఇప్పుడు ఈ తాజాగా వ్యక్తుల మీద, వ్యక్తుల యొక్క స్వభావాల మీద విపరీతమైన చర్చలు పెట్టేసి దానికి సంబంధించిన లీకేజీలు, ఆడియోలు, వీడియోలు, వీటన్నిటిలో ముంచి తేల్చడం చాలా చౌకబారుతనం. దీనివల్ల ప్రజలకు కలిగే ఉపయోగము లేదు, ఆలోచన శక్తి ఏమీ పెరగదు. నేను కోరుకునేది ఏంటంటే, ఈ మిగిలిన 2-3 రోజులైనా ప్రజలను ప్రశాంతంగా సమస్యల గురించి, జీవితం గురించి, రాజకీయాల గురించి, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యము, రాష్ట్రాలు, సమాఖ్య, ఇలాంటి అంశాల గురించి ఆలోచించకుండా ఈ హీనమైన విషయాల చుట్టూ తిప్పే పరిస్థితి మానేయమని చెప్పి నేను ఈ వివాదాన్ని రగిలించే ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నా. అట్లాగే ఆ చర్చ మీద అత్యుత్సాహంతో పాల్గొంటున్న మా మీడియా మిత్రులు కూడా తమ స్థాయి కానీ, మీడియా స్థాయి కానీ ఏమి పెంచడం లేదు సరికదా, ఇవన్నీ ఉద్దేశపూర్వకమైనవి, కావాలనే చేస్తున్నారు అనే ఒక సందేహంతో మొత్తం మీడియా పట్ల గౌరవం తగ్గించడానికి కూడా మీరు కారకులవుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరు ఫిర్యాదులు చేసుకుంటారు, వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అన్నది అది పూర్తిగా వాళ్ళకి సంబంధించిన అంశం తప్ప ప్రజలకు సంబంధించింది కాదు. ప్రజల జీవితాల మీద ప్రభావం చూపేది ఉంటే పోనీ అది దాని గురించి మీరు మాట్లాడండి. దయచేసి ఈ చివరి నిమిషంలో ఈ సరికొత్త వల్గర్ యాంగిల్తో ఏపీ ఎన్నికల పోరాటాన్ని దారి తప్పించకుండా ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. రెండవది, ఇలాంటివి విని భరించటం, వాటి గురించి తర్కించడం కూడా చాలా దుర్భరంగా, దుస్సహంగా ఉంటుంది. అది దుర్మార్గమైంది కూడా. బెటర్ వి స్టాప్ ది వల్గరైజేషన్ ఆఫ్ పొలిటికల్ డిబేట్స్.